నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారికి 102వ జయంతి వేడుకలు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం గాలివీడ్ రోడ్ లో టీడీపీ కార్యాలయంలో బుధవారం రోజు ఎన్టీఆర్ గారి 102వ జయంతి కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మైనార్టీ నాయకులు అభిమానులతో కలిసి రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు గారు కారణ జన్ముడైన ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు తెలియజేశారు. ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో నందమూరి తారక రామారావుతో కలిసి పనిచేసిన వారిని గుర్తు చేసుకుంటే మొదటగా మనకు గుర్తు వచ్చే పేరు స్వర్గీయ శ్రీ సుగవాసి పాలకొండరాయుడు గారన్నారు. ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మరణించేంత వరకు ఇదే పార్టీలో ఉండి 30 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఎంపీగా విజయడంకా మోగించారన్నారు. స్వర్గీయ శ్రీ సుగవాసి పాలకొండరాయుడు గారి పేరు రాష్ట్రంలో తెలియని వారు ఉండరన్నారు. 1984వ సంవత్సరంలోని స్వర్గీయ శ్రీ పాలకొండరాయుడు గారి నీతి నిజాయితీని పొగుడుతూ కష్టాల్లో ఉన్న తన పండగ నిలిచిన స్వర్గీయ శ్రీ పాలకొండరాయుడి గారిని అభినందిస్తూ అప్పట్లోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అభినందన పత్రం అందజేశారన్నారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ తెలుగుదేశం పార్టీని వీడకుండా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబులు వెన్నంటి నడుస్తూ తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలు తెలియజేశారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాపర్. అందరూ వస్తారు. నేను పక్కకు పోతాను. సభలోనా ఎన్నిక మొదలు వస్తారా? ముందర ఉంటాయి కదా. ఎన్నిక సైడ్ చూడండి, ఇట్లా చూడండి. డాక్టర్ మెహద్ నేను వేసాలన్నా చేసి వెనక్కి తీసుకుంటా. రామంజన్న నిలబడేదానికి ఏంది మీరు సైడ్ రండి ఒక్క నిమిషం. సామ్నే బులా ఏం చెన్నగరయ్యా వెళ్ళం వచ్చినాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రజల, తెలుగు జాతి ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలో పార్టీ అభిమానుల మధ్య, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఈరోజు జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో
ఒక రాజకీయ చైతన్యం తెచ్చి సినీ రంగంలో ఎంతో కళాసేవ చేసి 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి భారతదేశంలోనే చరిత్ర సృష్టించిన మహనీయుడు నందమూరి తారక రామారావు. పేద ప్రజలకు ఒక అజెండాతో పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించి కొన్ని కోట్ల మంది తెలుగు జాతి హృదయాల్లో నిలిచిపోయిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అలాగే భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. అలాంటి నందమూరి తారక రామారావు గారు పుట్టిన తెలుగుదేశం పార్టీని ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అయితే, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకోవడానికి ఈరోజు కృషి చేస్తున్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీలో మేమంతా కార్యకర్తలుగా ఉన్నందుకు గౌరవం చెందుతున్నాం, ఎంతో సంతోషిస్తున్నాము. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇలాగే ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోయి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన అందరు నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు.